వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం బ్రదర్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి తమిళ్ మూవీ, ఈ తెలుగులో కూడా డబ్ కూడా అయింది. అయితే మూవీ గురించి చెప్తామంటే, మూవీ అయితే ఫస్ట్ మూవీ అంత రొటీన్ స్టోరీ, రొటీన్ ఫ్యామిలీ డ్రామా. సాంగ్స్ కూడా ఏం లేవు ఇందులో. అయితే అంత మూవీ అంత స్లోగా ఉంటుంది, బోర్ కొడుతుంది. అయితే ఇప్పుడు క్యారెక్టర్స్ విషయానికి వద్దాము. ఇందులో జయం రవి ప్లస్ భూమిక, వాళ్ళిద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లస్ హీరోయిన్, ప్లస్ భూమిక ఫ్యామిలీ ఉంటుంది. రావు రమేష్ వచ్చేసి కలెక్టరు, ప్లస్ భూమిక భర్త వచ్చేసి ఏఎఫ్ఎస్లో వర్క్ చేస్తుంటారు. ఇంకా జయం రవి పేరెంట్స్ ఉంటారు. అయితే ఇప్పుడు స్టోరీ విషయానికి వచ్చే వరకు, ఇంకా జయం రవి వచ్చే వరకు తను ఒక లా చదువుకున్న స్టూడెంట్. అయితే తను అతని దగ్గర మంచి చేద్దాం అనుకుంటాడు, కానీ అదంతా రివర్స్ అవుతుంది. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వచ్చే వరకు అక్కడ వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి. అది వచ్చేసి ఓల్డ్ అపార్ట్మెంట్, కొంచెం పిచ్చి పడుతుందని చెప్పి రిపోర్ట్ చేస్తాడు. దానికి లా పాయింట్స్ అవన్నీ ఇస్తాడు. అక్కడ వారికి ఇబ్బంది పెడుతుందని చెప్పి ఇంకా భూమిక వచ్చేసి వారింటికి తీసుకెళ్తుంది, వైజాగ్ హైదరాబాద్ అని చెప్పి. అక్కడ వచ్చేసి ఇంకా ఫస్ట్ ఒక షాప్కి వెళ్తారు. అక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. అయితే ఇంకా నెక్స్ట్ ఒక జాబ్ ఇద్దామని చెప్పి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్లో ఒక జాబ్ కింద పెడతారు. అక్కడ కూడా తగాదా పెట్టుకుంటాడు. అక్కడ మంచి చేద్దాం అనుకుంటే, ఒక ముసలానికి మంచి చేద్దాం అనుకుంటే అక్కడ హాస్పిటల్ ఫర్నిచర్ ధ్వంసం కావడం, అక్కడ ఒక లాస్ కావడం అలా చూపిస్తారు. ఇట్లా ప్రతి పనిలో తనకు ఆ ఫ్యామిలీకి కూడా ఇబ్బంది, వాళ్ళ ఐఏఎస్ మామకి ప్లస్ వాళ్ళ ఐఎఫ్ఐ వాళ్ళకు కూడా ఇబ్బంది పెడతారు. ఒక దగ్గర ఇంకా ట్విస్ట్ ఉంటుంది. వాళ్ళ మామ వచ్చేసి ఐఏఎస్ వచ్చేసి వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్తాడు. అక్కడ వచ్చేసి ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది, ఊరికి కంచేసే ప్రాబ్లం. దానికి కూడా ఒక పని చేసి ఉంటాడు. వాళ్ళ ప్రాబ్లం అయితే తీరుతుంది, కానీ వాళ్ళ కంచె కూడా అలవాటు అవుతుంది, కానీ దానికి అసలు చేసిన పద్ధతి నచ్చదు. అందుకొరకు అట్లా ఇరిటేట్ అవుతారు. ఇరిటేట్ అయ్యి ఇంకా వాళ్ళు వచ్చేసి ఇంకా ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోవడం అలా అవుతుంది. అయితే లాస్ట్కు భూమికని వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా కలిపాడు ఏంటి, కల్పనకి ఏం చేశాడు ఏంటి, అదే మూవీ స్టోరీ. అయితే మూవీ అయితే స్లోగా అవుతుంది. మధ్యలో హీరో లవ్ స్టోరీ కూడా కొంచెం అవుతుంది. కాకపోతే సాంగ్స్ అయితే ఎక్కువ ఏం లేవు. కామెడీ కూడా లైట్గా ఉంది. వంట అతను కామెడీ బాగుంటుంది, లైట్ కామెడీ ఉంటుంది. టోటల్గా మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం 2.5 అవుట్ ఆఫ్ 5 ఇవ్వచ్చు. స్క్రీన్ ప్లే వచ్చేసి స్లో నరేషన్ స్క్రీన్ ప్లే. Okay, subscribe to my channel to see the movie reviews.